నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎన్ని అవాంతరాలు ఎదురైనా అఫ్ఘాన్ కు అండగా నిలుస్తామన్న ప్రధాని సల్మా ఆనకట్ట ప్రారంభం ఇరు దేశాల స్నేహం కాల పరీక్షకు నిలిచిందని అభివర్ణన ఆంధ్రప్రదేశ్లో ఇంటింటికి కుళాయి ద్వారా మంచినీరు నవ నిర్మాణ దీక్షలో చంద్రబాబు ప్రకటన ప్రతికూల పరిస్థితుల్లో సాధించిన ప్రగతిపై విస్తృత చర్చ సాంకేతిక సమస్యలతోనే రైల్వే జోన్ ఆలస్యమవుతోందన్న సురేష్ ప్రభు నవ్యాంధ్రను రవాణా కేంద్రంగా మారుస్తామని హామీ చంద్రబాబుతో భేటీ కృష్ణా బోర్డుపై జలవనరుల పార్లమెంటరీ కమిటీకి తెలంగాణ ఫిర్యాదు సోమవారం ఢిల్లీకి వెళ్లనున్న హరీష్ అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటుకు ముందుకు రావాలన్న దేవినేని నవ కల్పనలు ఆవిష్కరణలు పంచుకునేందుకు తెలంగాణ కాలిఫోర్నియా ఒప్పందం శాస్త్ర సాంకేతిక రంగాల్లో సహకరించుకోవాలని నిర్ణయం కిడ్నీ రాకెట్ కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు మరికొందరిని అదుపులోకి తీసుకున్న అధికారులు ప్రధాన నిందితుల కోసం విస్తృత గాలింపు బాక్సింగ్ దిగ్గజం మహమ్మద్ అలీ కన్నుమూత శ్వాస సంబంధ సమస్యలతో తుది శ్వాస సంతాపం తెలిపిన దేశాధినేతలు క్రీడాకారులు ఉగ్రవాద దాడులు రాజకీయ వైరుధ్యాలు భౌగోళికపరమైన అడ్డంకులు ఎదురైనప్పటికీ ఆఫ్ఘనిస్తాన్కు భారత్ సహకారం నిరంతరం కొనసాగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు 5 దేశాల పర్యటనలో భాగంగా ఆఫ్ఘాన్ చేరుకున్న మోదీ ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో కలిసి సల్మా ఆనకట్టను ప్రారంభించారు 5 దేశాల పర్యటనలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్లోని హెరాత్ నగరంలో తొలి అడుగుపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. చిన్నారులు పలు గీతాలు ఆలపిస్తూ మోదీకి స్వాగతం పలికారు. అనంతరం హెరాత్లో భారత ప్రభుత్వం 1700 కోట్ల ఖర్చుతో నిర్మించిన సల్మా ఆనకట్టను ఆఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో కలిసి ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ ఆనకట్ట ఇరాన్కు ఆనుకుని ఉండడంతో పాటు ఆఫ్ఘాన్ అభివృద్ధికి కీలకం కానుంది. భారత్తో స్నేహానికి గుర్తుగా ఈ ఆనకట్టకు ఆఫ్ఘాన్ ఇండియా స్నేహవారధి అనే పేరును పెట్టడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. This is yet another giant step in Afghanistan's march to progress, and it is historic moment of emotion and pride in the relations between Afghanistan and India. Thank you, Mr. President, for your invitation and for naming this dam as Afghan-India Friendship Dam. ఇరాన్లోని చాబహార్ ఓడరేవుపై భారత్ పెడుతున్న పెట్టుబడులు ఆఫ్ఘనిస్తాన్కు ఓ కొత్త మార్గాన్ని ఏర్పరచడమే కాకుండా అభివృద్ధికి ద్వారాలు తెరుస్తుందన్న ప్రధాని ఇరు దేశాల మధ్య సంబంధాలు కాలానికి అతీతమైనవని అన్నారు. Extremism and terrorism cannot stop at your border. So the world cannot forget the brave struggle that the Afghan people are waging for themselves and our world. And I will say it again, your friendship is our honor. Your dreams are our duty. India's capacity may be limited, but our commitment is without limits. For others, their commitments may have a sunset clause, but our relationship is timeless. అనంతరం ఆఫ్ఘాన్ అత్యున్నత పౌర పురస్కారం అమీర్ అనుముల్లా ఖాన్ అవార్డును ఆ దేశాధ్యక్షుడు గని నరేంద్ర మోదీకి బహుకరించారు. ఆ తర్వాత మోదీ ఆఫ్ఘాన్ నుంచి ఖతార్లోని దోహాకు పయనమయ్యారు. ఆఫ్ఘాన్ నుంచి 2 రోజుల పర్యటన నిమిత్తం ఖతార్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి దోహాలో ఘన స్వాగతం లభించింది. దోహా విమానాశ్రయంలో ప్రధానికి ఖతార్ ప్రధాని అబ్దుల్లా బిన్ నజీర్ ఘన స్వాగతం పలికారు. తన పర్యటనతో ఖతార్ భారత్ మధ్య ద్వైపాక్షిక బంధం బలోపేతమవుతుందని ప్రధాని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ పర్యటనలో భారత్ ఖతార్ మధ్య నూతన ఆర్థిక సంబంధాలు ఇంధన రంగంపై ప్రధాని ప్రధానంగా చర్చలు జరపనున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంటింటికి కుళాయి ద్వారా మంచినీరు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 3వ రోజు నవ నిర్మాణ దీక్ష కొనసాగగా
ప్రతికూల పరిస్థితుల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిపై చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నాయకులు, అధికారులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సందర్భంగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 3వ రోజు నిర్వహించిన నవ నిర్మాణ దీక్షలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రతికూల పరిస్థితుల్లోనూ సాధించిన ప్రగతి, విభజన తర్వాత ఏపీకి జరిగిన అన్యాయం, విభజన హామీలు, 2 ఏళ్ల పాలన, అమరావతి రాజధాని నిర్మాణం, అందరి భాగస్వామ్యంపై చర్చించారు. 2 ఏళ్లలో రైతు, డ్వాక్రా రుణమాఫీలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని 13 జిల్లాల్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో మంత్రులు వ్యాఖ్యానించారు. విజయవాడ A1 కన్వెన్షన్ సెంటర్లో జరిగిన సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కష్టాల్లో ఉన్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధిలో దూసుకుపోతున్నామన్నారు. ఒక్కొక్క జిల్లాలో 5-6 దిక్కల్లో రిజర్వాయర్లు ఉంటాయి. ఆ రిజర్వాయర్లో సెంట్రల్ వాటర్ స్కీమ్, ప్రొటెక్ట్ వాటర్ స్కీమ్ పెట్టి ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా మీకు నీళ్లు ఇవ్వాలని, ట్యాప్ ద్వారా నీళ్లు ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నాం. దానివల్ల మీ సమయం ఆదా అవుతుంది. బావి దగ్గరకో, బోరు దగ్గరకో మీరు పోయి వెయిట్ చేసే పని లేకుండా పోతుంది. అందుకే దానికి కూడా శ్రీకారం చుడతాను. తప్పకుండా ఇది చేసి రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తికి నీటితో ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నీరు ప్రగతి కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వం సాధించిన విజయాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. దృఢ సంకల్పంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కష్టాన్ని దిగమింగుకోవాల్సిన అవసరం ఉంది. సంక్షోభాన్ని ఒక అవకాశంగా మార్చుకుని మనం నిరంతరం శ్రమ చేస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాం. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉపయోగించుకుని ఎవ్వరికీ ఎక్కడా ఇబ్బంది లేకుండా మీకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు సుజావుగా చేస్తున్నాం. నేనిచ్చే కార్యక్రమం మధ్యవర్తులుండరు, దళారులుండరు. ఏ పేదవాడికి ఎక్కడా ఇబ్బంది లేకుండా నేరుగా మీకు ఇచ్చే ఏర్పాటు చేస్తాను. ఎప్పటికప్పుడు మీ దగ్గర సమాచారం తీసుకుని ఎక్కడన్నా తప్పు జరిగితే తప్పు చేసిన శిక్షిస్తాను. మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అంతకుముందు నవనిర్మాణ దీక్షపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలకు 5 లక్షలు, 100 పంటకుంటలు తవ్విన గ్రామాలకు 4 లక్షలు, ఇంటికో ఇంకుడుగుంత సాధించిన గ్రామాలకు 2 లక్షలు, 50 వర్మీ కంపోస్టు యూనిట్లు ఏర్పాటు చేసిన మహిళా సంఘాలకు 2 లక్షల చొప్పున ఇస్తామన్నారు. రహదారి పొడవునా 1200 మొక్కలు నాటి బ్రతికిస్తే 2 లక్షల నగదు ప్రోత్సాహకం ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. గ్రామంలోని 4 ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటి బ్రతికించినా అంతే మొత్తాన్ని బహుమతిగా ఇస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ను సరకు రవాణా కేంద్రంగా మారుస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రకటించారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్తో ముడిపడి ఉన్న 22,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను చేపట్టినట్టు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపికైన ఆయన విజయవాడ చేరుకుని ముఖ్యమంత్రి చంద్రబాబుతో వివిధ రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాజెక్టులకు సంబంధించి త్వరలోనే రైల్వే శాఖ భాగస్వామ్య సంస్థలను ఏర్పాటు చేస్తుందని సురేష్ ప్రభు తెలిపారు. ఏపీలో పర్యాటకాభివృద్ధికి ఒక పర్యాటక రైలు తీసుకొస్తామని, విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ అంశాన్ని పరిశీలిస్తున్నామని వివరించారు. అమరావతి, విశాఖ, చెన్నై, బెంగళూరుల మధ్య హైస్పీడ్ రైలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని రైల్వే స్టేషన్లను విమానాశ్రయాల తరహాలో అభివృద్ధి చేసే ప్రాజెక్టును చేపట్టాల్సిందిగా సూచించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నెలకోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైల్వే శాఖ సమావేశమై చర్చలు జరుపుతాయని చంద్రబాబు వెల్లడించారు. Amravati connectivity will happen on a very fast mode. Vizag to Chennai and Bangalore to Amravati. We are going to start high-speed line. How are the possibilities? How it should be done? Which foreign country can be involved into that? 21 stations in Andhra Pradesh, which needs to be redeveloped like airports. UPA government said that we must explore the possibility of setting up a zone. So therefore, if they had said that zone has to be created, it should have been created. But they said only explore the possibilities. Because of that, it's incumbent upon us to find out. So we are actually doing as much consultation as possible with all the stakeholders. Chief Minister also raised the issue. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్త పాలసీ తీసుకున్నారు. ఏదైతే స్టేట్ గవర్నమెంట్స్తో ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ జాయింట్ వెంచర్ ప్రమోట్ చేయడం, ఆ జాయింట్ వెంచర్ కోసం ఎంఓయూ కూడా ఇచ్చారు. తొందరలోనే నెల లోపల లేదంటే 2 నెలల లోపల ఈ జాయింట్ వెంచర్ ప్రమోట్ చేస్తాం. ఏ ప్రాజెక్టులు అయితే వారు తీసుకుంటున్నారో ఆ ప్రాజెక్టులు పూర్తి చేస్తూనే, ఏ ప్రాజెక్టులు అయితే ఇంకా తొందరగా కావాలి, ప్రియారిటీ బేస్లో కావాలనుకుంటే ఈ జాయింట్ వెంచర్ ద్వారా కంప్లీట్ చేస్తాం. రైల్వే ఫ్రైట్ కారిడార్ ఇప్పుడు 3 కారిడార్లు డిక్లేర్ చేశారు. నేను వారిని కోరింది
ఒక లూప్ ఒకటి రాయపూర్ నుంచి విశాఖపట్నాన్ని కనెక్ట్ చేస్తే విశాఖపట్నం, భువనేశ్వర్, ఖరగ్పూర్కి వెళ్తుంది. ఇంకొక రూట్ తీసుకుంటే నేరుగా ముంబైకి వెళ్తుంది. అంటే 2 పోర్ట్లు మధ్యలో కనెక్ట్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఈస్ట్ వెస్ట్. ప్రత్యామ్నాయ ఇంధన వనరులు, పర్యావరణ సాంకేతిక శాస్త్ర అభివృద్ది, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాల్లో కలిసి పరిశోధనలు చేసేందుకు తెలంగాణ సర్కార్ కాలిఫోర్నియాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కాలిఫోర్నియా గవర్నర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ ఒప్పందం కుదిరింది. తెలంగాణ ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ కాలిఫోర్నియా గవర్నర్ కార్యాలయంలోని బిజినెస్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ డైరెక్టర్ పనోరియా అవిడ్స్ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం కొత్త ఆలోచనలను, ఆవిష్కరణలను పరస్పరం పంచుకునేందుకు దోహదం చేస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్లోని టీ హబ్, లాస్ ఏంజల్స్లోని ఐ హబ్కు మధ్య అనుసంధానం ఏర్పడుతుందన్నారు. ఈ ఒప్పందం పట్ల బిజినెస్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ డైరెక్టర్ పనోరియా అవిడ్ సైతం హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభ్యంతరాలపై వాస్తవాలను కేంద్రానికి వివరించేందుకు ఢిల్లీ వెళ్లాల్సిన మంత్రి హరీష్ రావు పర్యటన సోమవారానికి వాయిదా పడింది. ఇవాళే ఢిల్లీ వెళ్లి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో ఆయన సమావేశం కావాల్సి ఉంది. అధికారులు అందుబాటులో లేనందున సోమవారం వచ్చి అన్ని అంశాలపై చర్చించాలని ఉమాభారతి ఫోన్ ద్వారా హరీష్ కు సమాచారం ఇచ్చారు. ఇవాళ శంషాబాద్లో సమావేశమైన పార్లమెంటరీ జలవనరుల కమిటీకి కృష్ణానది యాజమాన్య బోర్డుపై తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. మరోవైపు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి నీటి పంపకాల సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. కృష్ణానది యాజమాన్య బోర్డు నోటిఫికేషన్ విడుదలను నిలుపుదల చేయించాలని మంత్రి హరీష్ రావు దత్తాత్రేయను కలిసి కోరారు. ఈ సందర్భంగా తెలంగాణకు నికరంగా రావాల్సిన జలాల విషయంలో అన్యాయం జరగకుండా చూసుకుంటానని దత్తాత్రేయ హరీష్ కు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఒక కొత్త నోటిఫికేషన్ జారీ చేసి ఆ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటటువంటి ప్రాజెక్టులకు ఇది అడ్డుకట్టు వేసేటువంటి అవకాశం ఉన్నది. ఆ నోటిఫికేషన్ విడుదల చేయకుండా దాన్ని నిలుపుదల చేసి ఈ సమస్య పరిష్కారం చేయాలని నేను కోరుతాను. బోర్డు కేవలం 2 రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ జరిగిన తర్వాత ఒక రెగ్యులేటరీ అథారిటీగానే బోర్డు పనిచేయాలి తప్ప నీళ్లను పంచేటువంటి అధికారం బోర్డుకు లేదు. సో ఇది యాక్టుకు విరుద్ధం కనుక ఇలాంటి నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతలిగేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. కృష్ణా, గోదావరి నదులకు సంబంధించి నీటి పంపకాల విషయంలో 2 నదులకు నీటి యాజమాన్య బోర్డులు పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. విభజన చట్టం ద్వారా ఏర్పాటైన కృష్ణానది యాజమాన్య బోర్డు ఆదేశాలను ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం పాటించలేదని ఉమా ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా డెల్టాకు నీరివ్వాలని బోర్డు ఆదేశించినప్పటికీ ఇప్పటివరకు ఆ నీరు తెలంగాణ సరిహద్దులు దాటలేదన్నారు. అక్రమ ప్రాజెక్టులు నిలుపుదల చేయాలంటూ డిమాండ్ చేస్తే కేంద్ర జలవనరుల శాఖకు హరీష్ రావు లేఖ రాయడం శోచనీయమన్నారు. ఇరు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారానికి అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావటం లేదని ఉమా ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్యాయం చేసింది. మాట్లాడే దాంట్లో సత్యాలు ఉండాలి, మాట్లాడే దాంట్లో నిజాలు ఉండాలి, వాస్తవాలు మాట్లాడాలి. కేంద్ర మంత్రులను కలుస్తాం, ఢిల్లీ వెళ్ళి ఉమాభారతి గారిని కలుస్తాం, లేదా రాష్ట్రంలో కేంద్ర మంత్రి గారిని కలిశాను, గవర్నర్ గారికి కంప్లైంట్ చేశాను. ఏందండి ఇది? అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర కొనసాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎస్పీ కుంటలో పర్యటించిన జగన్ ఎన్టీపీసీ నిర్మిస్తున్న సౌరశక్తి ప్లాంటుకు భూములిచ్చిన రైతులకు పరిహారం అందలేదని ఆరోపించారు. రైతుల దగ్గర భూములు తీసుకుని వాళ్లకు ఏ విధమైన ఉపాధి చూపకుండా చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఎన్టీపీసీ వాళ్ళు పూర్తిగా అక్కడంతా భూములన్నీ సదర్ చేసేసి ఆ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ప్యానెల్ కూడా పెట్టేశారు. పెట్టేసిన తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంటారు రైతులకు ఇంకా ఇవ్వలేదా? ఆహా అలానా? అయితే పోయి రైతులందరూ కూడా మీ భూముల్లో మీరు నిలబడండి, మీ భూముల్లో మీరు నిలబడిన తర్వాత పక్క రైతులంతా అదే మీ భూమి అని చెప్తే అది చాలు, అప్పుడు వాళ్ళకి ఇస్తాను అని అంటారు. రైతుకు నా నలుగురు చెప్పలేదనుకో ఆ రైతుకు భూములకు ఇవ్వరట.
ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు భారీ ఆందోళనలు నిర్వహించాయి. అనంతపురం జిల్లా కదిరి రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో జగన్ బస చేయగా స్థానిక తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు అతిథి గృహం ఎదుట ఆందోళనకు దిగారు. జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సాయంత్రం కదిరిలో జగన్ నిర్వహించిన రోడ్ షోలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం చెప్పులు విసురుకున్నారు. ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో జగన్ ప్రచార వాహనం దిగి కాన్వాయ్లో ముందుకు వెళ్లారు. అంబేద్కర్ సెంటర్ వద్ద గుమిగూడిన ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. జగన్ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు, తెలుగుదేశం శాసనసభ్యులు సైతం మండిపడ్డారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోతున్న జగన్ అక్కసునంతా చంద్రబాబుపై వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. మరోవైపు విజయవాడలో జరిగిన ఆందోళనలో మంటలు అంటుకుని గాయపడ్డ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావును పరామర్శించిన సీఎం చంద్రబాబు జగన్ వ్యాఖ్యలపై సంయమనం పాటించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తి, అతను మాట్లాడే మాటలు మీరు చూస్తున్నారు. ఓసారి బాధేస్తుంది. నాకు కూడా, మనందరం కూడా మనుషులు అయినప్పుడు ఎప్పుడూ చరిత్రలో జరగలేదు. నిన్న మొన్న ఇతను మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే రాళ్లతో కొట్టమనడం, అదే మరి ఈరోజు మాట్లాడిన మాటలు చూస్తే నా నోటి గుండా చెప్పడానికి కూడా నాకు బాధేస్తుంది. 30 సంవత్సరాలు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎవరి దగ్గర ఒక మాట పడని వ్యక్తిని. చాలా బాధేస్తుంది. ఇలాంటి వ్యక్తులతో ఈరోజు మనం సమాధానం చెప్పాల్సి వస్తున్న ఆవేదన, బాధ ఉంటుంది. ఏదేమైనా కార్యకర్తలు కూడా సంయమనం పాటించాలి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తానే పీసీసీ అధ్యక్షుడిని అయి ఉంటే ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించేవాడినని, లేదంటే పదవికి రాజీనామా చేసేవాడిని అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్య కంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపిక అధ్వాన్నమన్న ఆయన ఎంపీగా తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి ఓటమికి ఉత్తమ్ కుమార్ రెడ్డే కారణమని ఆరోపించారు. అంతకుముందు ఆయన తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావును కలిశారు. హరీష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకే కలిశానని, నల్గొండ జిల్లాలో ప్రాజెక్టుల పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకున్నందుకు అభినందించానని భేటీ అనంతరం చెప్పారు. తెలంగాణ కోసం ఆ రోజు ముందుండి సొంత పార్టీతోనే పోరాటం చేసిన నాయకులని గుర్తించి, ఎవరన్నా కానీ మీరు మీకు ఇష్టమైన నాయకులు గుర్తించి బాధ్యతలు అప్పచెప్పండి. ఇవాళ మీరు 200 మందితో జంబో కమిటీ చేసినా, కమిటీ బాగున్నా దాని హెడ్ బాగాలేనప్పుడు కమిటీ ఏం చేయలేదు. ఇది ఎవరితోనో వ్యక్తిగతతో విమర్శలు చేసినాయి కాదు. మన సీటు వేరే వాళ్ళు ఛాలెంజ్ చేసినప్పుడు కుంటి సాగులు చెప్పి తప్పించుకొని ఇప్పుడున్న పీసీసీ ప్రెసిడెంట్ ఆ ఛాలెంజ్ ఒప్పుకొని ఆ సీటు గెలిచేవాళ్ళం. హైదరాబాద్ విద్యార్థులు ఆన్లైన్ ద్వారా బస్ పాస్ దరఖాస్తు చేసుకునే సౌకర్యాన్ని ఈ నెల 10 నుంచి రహదారి రవాణా సంస్థ అందుబాటులోకి తేనుంది. కళాశాలల నుంచి జాబితాలు తీసుకుని ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తామని ఆర్టీసీ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తం నాయక్ తెలిపారు. జనరల్ బస్ పాస్ కోసం ఆన్లైన్లో ధృవీకరణ పత్రాలను సమర్పించాలన్న ఆయన బస్ పాస్, గుర్తింపు కార్డుల్ని సంబంధిత బస్ పాస్ కౌంటర్లోనే విద్యార్థులు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం తమకు సమీపంలోని బస్ పాస్ కౌంటర్లను ఆన్లైన్లోనే ఎంచుకునే వెసులుబాటు ఉంటుందని వివరించారు. భవిష్యత్తులో పోస్టల్, కొరియర్ పద్ధతుల్లో బస్ పాస్ ఇంటికే పంపే విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు. ఉచిత బస్ పాస్ కోసం ఆర్టీసీ సిబ్బంది సంబంధిత పాఠశాలలకు వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తారని వివరించారు. పాస్ కేటాయించిన తర్వాత సంబంధిత కౌంటర్ నుంచి విద్యార్థులు తీసుకువెళ్లాల్సి ఉంటుందన్నారు. హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామికవాడలో రసాయన గోదాములో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దూలపల్లిలోని ఒక గోదాములో రసాయన డ్రమ్ములను కదిలిస్తూ ఉండగా మంటలు ఎగసిపడి పక్కనే మరో 3 గోదాములకు వ్యాపించాయి. అగ్నికీలల తీవ్రతకు రసాయన డ్రమ్ములు 20 అడుగుల ఎత్తున ఎగసిపడ్డాయి. 4 అగ్నిమాపక శకటాలు సంఘటనా స్థలానికి వచ్చి మంటల్ని అదుపు చేస్తున్నాయి. కర్నూలు జిల్లా ఆదోనిలో ఉన్మాది వీరంగం సృష్టించాడు. పట్టణంలోని వాల్మీకి నగర్, బోయగేరిలో కత్తి, రాళ్లతో దాడి చేసి ఒక బాలుడు సహా మరో 2 తీవ్రంగా గాయపరిచాడు. మతిస్థిమితం లేక దారిన పోయే వారిపై దాడి చేయడంతో స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దాడిలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఉన్మాదిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.
20వ శతాబ్దపు మేటి బాక్సింగ్ దిగ్గజంగా పేరొందిన మహమ్మద్ అలీ కన్నుమూశారు. దాదాపు 3 దశాబ్దాలుగా పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న 74 ఏళ్ల అలీ శ్వాస సంబంధిత వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. రింగ్లోనే కాకుండా గొప్ప మానవతా విలువతోనూ మంచి పేరు తెచ్చుకున్న మహమ్మద్ అలీ అమెరికాలోని లూయిస్విల్లో 1942 జనవరి 17న జన్మించారు. 12 ఏళ్ల వయసు నుంచే బాక్సింగ్లో శిక్షణ పొందిన అలీ 22 ఏళ్లకే ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్గా అవతరించారు. 1960 అక్టోబర్ 29న అంతర్జాతీయ బాక్సింగ్లో అడుగుపెట్టిన అలీ 1960-63 మధ్య వరుసగా 19 విజయాలు సాధించారు. 56 విజయాలు 5 ఓటములతో 1981లో కెరీర్ ముగించారు. అలీ మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలు దేశాధినేతలు, క్రీడాకారులు సంతాపం ప్రకటించారు. ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో పేదలకు డబ్బులు ఆశ చూపి కిడ్నీలు అమ్ముతున్న ముఠా వ్యవహారంపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కోల్కతా, చెన్నై అపోలో ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించి సిబ్బందిని ప్రశ్నించారు. ఇప్పటికే 5 నిందితుల్ని అరెస్ట్ చేసి ఢిల్లీ పోలీసులు ఇవాళ మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో కీలక సూత్రధారులు తెలుగువాడైన రాజ్ కుమార్, అపోలో ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ శరణ్ గా గుర్తించారు. వారిద్దరూ గతేడాది తమిళనాడు కోయంబత్తూరులో బయటపడిన కిడ్నీ రాకెట్లో ప్రధాన నిందితులుగా తేల్చారు. ఢిల్లీ అపోలో, ఇంద్రప్రస్థ హాస్పిటల్లో ఇటీవల భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు కిడ్నీ ముఠా గుట్టురట్టు చేశారు. నిందితులతో పాటు కిడ్నీలు అమ్మేందుకొచ్చిన 3 మహిళలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. డాక్టర్ శరణ్ అమెరికాలో ఉన్నట్లు తెలిపిన ఢిల్లీ పోలీసులు రాజ్ కుమార్ తప్పించుకుని తిరుగుతున్నాడన్నారు. అరెస్టు చేసిన 2 అపోలో ఆసుపత్రి సిబ్బందిని సాకేత్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 2 రోజులు కస్టడీ కోరారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.